ప్లమ్ కేక్ రమ్ బాల్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కలర్డ్ స్ప్రింక్లర్స్, ఇవి చాక్లెట్ బేస్ షుగర్ బేస్ మీద వస్తాయి. కలర్డ్ స్ప్రింక్లర్స్ షుగర్ బేస్ మీద. అలాగే చాకో చిప్స్, వైట్ చాక్లెట్ చిప్స్, వెనిలా ఎసెన్స్, రమ్, చాక్లెట్ సాస్, క్రీమ్, ఇంకా ప్లమ్ కేక్. ప్లమ్ కేక్ డస్ట్ లాగా ఉంటుంది కదా, అదనమాట. ఓకే, వీటిని బేస్ కింద చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో రమ్ యూస్ చేస్తున్నాం. ఇది ఇన్ కేస్ మీరు పిల్లలకు పెడతాము లేకపోతే అసలు వద్దు మనం అవాయిడ్ చేద్దాము అనుకుంటే రమ్ అవాయిడ్ చేయొచ్చు. అప్పుడు మేపుల్ సిరప్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. బట్ దీని బేసిక్గా ఆ ఫ్లేవరు దాని పేరే రమ్ బాల్స్ కాబట్టి రమ్ యూస్ చేయడం అనేది బెటరే. ఆ చిన్న క్వాంటిటీతో ఏమి మత్తెక్కి పడిపోయేదేమి ఉండదు. పైపెచ్చు అది బాగా డ్రై అయిపోతుంది కాబట్టి అందులో ఉన్న స్పిరిట్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఫ్లేవర్ మాత్రమే వస్తుంది. ఓకే ఓకే, ఫటాఫట్ తయారు చేసేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. ప్లమ్ కేక్ మొత్తాన్ని కూడా ఇట్లా క్రమ్ చేసేసుకుంటాం. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ ఏవైనా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నా కూడా పిరిచేసుకొని చిన్న ముక్కల కింద చేసేసుకోండి. ఓకే, ఒక్కొక్కటిగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. చాకో చిప్స్, వైట్ చాక్లెట్ చిప్స్, వెనిలా ఎసెన్స్, మెయిన్ ఇంగ్రీడియంట్ రమ్, okay, and chocolate sauce. ఇదంతా అయిన తర్వాత ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే ఎంత కావాలనిపిస్తే అంత మాత్రమే క్రీమ్ వేసుకోవాలి. మరి ఎక్కువ లూజ్గా అయిపోతుంది బ్యాటర్ లాగా అనిపిస్తే వేయకండి. కొంచెం పల్చగా ఉండేలాగా చేసుకోండి. ఐ మీన్ కొంచెం టైట్గా ఉండేలాగా. దట్స్ ఇట్. దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. పైనుంచి స్ప్రింక్లర్స్ ఇలా టచ్ చేసుకోవాలి. మీకు క్వాంటిటీ కావాల్సిన విధంగా అనమాట స్ప్రింక్లర్స్. సేమ్ అదే విధంగానే మిగతావన్నీ కూడా బాల్స్ రెడీ చేస్తాం. సో ఇవన్నీ చేసుకొని ఏం చేస్తామంటే చక్కగా ఇట్లా బాల్స్ చేసుకొని స్ప్రింక్లర్స్ అలా టచ్ చేసుకొని ఇలా చేసేసి వీటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే చాక్లెట్ అవి ఉంటాయి కదా ఇందులో, అది గట్టి పడుతుంది. బాగా గట్టిపడి హార్డ్గా తయారవుతాయి. మరీ గట్టిగా అయిపోలా కాదు, కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి పంచేసుకోవచ్చు. ఫెస్టివ్ మోడ్ ఆన్ అయిపోతుంది. ఓకే, వీటితో మీలిని కూడా తయారు చేసేసుకొని మీకు ప్రజెంటేషన్లో పెట్టి చూపిస్తాను.